సాయిపల్లి గురించి చెప్పాలి నేను చెప్తాను. ఏం చెప్పను, మంచి అమ్మాయి అంతే. పాత సినిమాలకి ఇప్పుడు తీసుకున్న సినిమాలకి సాయిపల్లికి ఏం తేడా గమనిస్తారు అప్పటికి ఇప్పటికి? తేడా ఏంటి, అన్నిట్లో మంచిగానే ఉంది. మేడం సాయిపల్లి పవర్ స్టార్ అనుకోవచ్చా? అవును అంతే. అంటే ఈక్వాలిటీని బట్టి చెప్తారు అట్లా. అంటే అందరి హీరోయిన్స్ చూస్తే సాయిపల్లి అలాగే అనిపిస్తుంది అంతే. ఇంకా మన పవన్ కళ్యాణ్ ఎట్లనో అట్లా సాయిపల్లి లేడీ అంటే ఇప్పుడు పలానా ఒక క్వాలిటీ ఇది బాగుంది అందుకోసం అని అట్లుంటది కదా, అంటే న్యాచురాలిటీయా లేకపోతే అంతే నేచురాలిటీ. అంటే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంటే పాత కాలంలో అమ్మాయిలు ఉంటారు కదా అట్లా అనిపించింది. సో ఉచితని సాంగ్ విన్నారా? సో ఆ సాంగ్ కానీ ఫీల్ ఎట్లా అనిపించింది? బాగుంది సాంగ్, మంచిగా అనిపించింది. సో మరి నాగ చైతన్య వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది? ఓకే నా వరకు కూడా అవుతుంది సినిమా మంచిగా ఉంటది, ఎక్స్పెక్ట్ చేద్దాం మంచిగా ఉండాలి. సో అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచిగా ఉంటది. సినిమా వచ్చింది వీళ్ళిద్దరి కాంబినేషన్ లోనే, సో ఇప్పుడు ఏం చెప్తారు? లవ్ స్టోరీ బాగుంది, అట్లనే ఇది కూడా బాగుంటది అని ఎక్స్పెక్ట్. స్లాంగ్ కానీ అవన్నీ దాని సాయిపల్లి స్లాంగ్ మంచిగా ఉంటది, అట్లా మన పాడుకోవలసిందారా అట్లా. సాయిపల్లి కోసం బాగుందా? సాయిపల్లి కోసమే. ఉచితలి సాంగ్ ఏమన్నా హమ్మింగ్ చేస్తారా? లేదు వద్దు. లాస్ట్ ఒక వర్డ్ చెప్పండి సాయిపల్లి గురించి, ఒక మాటలు ఏం చెప్తారు? ఒక మాటలో సాయిపల్లిలో నచ్చేది తన డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా ఉంటుంది, డాన్స్ బాగా డాన్స్ కూడా.